బిడ్డలకు తండ్రి ఆ పాత్రలను నన్ను కూడా మీరు లిఫ్ట్ చేసి ఉన్నది రెఫరెన్స్ నానా 3:16. సరే, రెండో రోజు వాక్యం నానా, రెండో రోజు కంటక వాక్యం కథ పేరు ఎవరు చెప్తారు? ఒకళ్ళ కథ పేరు చెప్పండి. నిత్యమైన వాక్యం. నానా కంటక వాక్యం చెప్పు నాన్న. ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. కీర్తనలు 119:89. కూర్చోండి. ఈరోజు మన పాఠం వెలిగిచ్చే వాక్యం. ఏం పాఠం చెప్పండి మనకి? ఈరోజు పాఠం వెలిగిచ్చే వాక్యం, వెలుగునిచ్చే వాక్యం కదా, నిత్యమైన వాక్యం. నానా ఎంతమంది ప్రవక్తలు రాశారు దీన్ని, బైబిల్ని? ఎంతమంది ప్రవక్త? 40 మంది రాశారు. ఎన్ని సంవత్సరాలు రాశారు? 1600 సంవత్సరాలు రాశారు కదా. మరి వాళ్ళల్లో మరి మనకి మొదటి పుస్తకం రాసిన వాళ్ళు ఎవరు? మోషే. వెరీ గుడ్. సరే, తర్వాత మరి మోషే రాసిన పుస్తకాల పేర్లేంటి? వెరీ గుడ్, చాలా సంతోషం. మరి అలాగే మరి ఎవరిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు? అతని పేరేంటి? ఇర్మియా. వెరీ గుడ్. చెప్పాలి, పెద్దగా చెప్పాలి, వచ్చిన వాళ్ళు పెద్దగా చెప్పాలి. ఇర్మియా ప్రవక్తను ఏర్పరచుకుంది. మరి ప్రవక్త ప్రవచించినప్పుడు ఎవరు రాశారు? బారూకు రాశాడు కదా. ఇప్పుడు మనం పాట కూడా విన్నాం కదా, దేవాని వాక్యము పరమునా కదా. ఎంత సంతోషం అంటే పరమందున్న వాక్యం మన దగ్గరకు వచ్చింది. ప్రేరేపింపబడి 40 మంది రాస్తే చూడండి, 40 మంది. ఇదిగో మీకు ఈ షీట్ ఉందా, చూసారా? ఈ షీట్లో రాసిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, చూసారా? ఈ షీట్లో రాసిన వాళ్ళు ఎంతమంది రాశారనే పేర్లు ఉన్నాయి అన్నమాట. మీరు ఈ షీట్ కావాలంటే మన బుక్ రూమ్లో ఉంది, కొనుక్కోండి. ఈ షీట్లో 40 మంది పేర్లు ఉన్నాయి. ఎవరెవరు ఏ ప్రవక్త ఏ పుస్తకం రాశాడో ఇందులో రాయబడి ఉన్నాయి అన్నమాట. కాబట్టి నిన్న రాసిన పుస్తకం ఎవరు? ఇర్మియా కదా. ఇర్మియా ప్రవచిస్తే బారూకు
రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మరి వాళ్ళంతా ఏం చేశారు? విలియం టెండేల్ ఏం చేశారు? సువార్త ప్రకటించడానికి ఇంగ్లాండ్ దేశంలో హతసాక్షి అయ్యాడు. అవునా కదా? కదా? ఎట్లా చంపారు ఆయన్ని? ఎట్లా చంపారు మీరు చెప్తారా? నిన్న విన్నారు కదా? కట్టేసి కింద ఎక్కడేశారు మంట? కాళ్ళ కింద మంట వేశారు. ఎంత మనమైతే చిన్నది ఏదైనా కాలిందంటే మనం ఎంత అల్లాడిపోతాం, అమ్మా అని పెద్దగా అరుస్తాం కదా. చిన్న కొంత మనం ఆడవాళ్ళు అయితే వంట చేసేటప్పుడు నూనె చుక్కబడితే అబ్బా అంటాం కదా. మరి హతసాక్షులు వాళ్ళు కదా. దేవుని వాక్యం ఎందుకు? ప్రేరేపింపబడిన వాక్యం, వెలిగించే వాక్యం, నిత్యమైన వాక్యం మనకివ్వడం కోసం వాళ్ళు ఎంత త్యాగం చేశారు. ఈ పరము నుంచి మనకి జీవ గ్రంథాన్ని నిజంగా వాళ్ళు రాయటం ద్వారా మనం ఈరోజు మీ అందరు బైబిల్ తెచ్చుకున్నారా? ఎంతమంది తెచ్చుకున్నారు? మీ అందరికి సొంత బైబిళ్ళు ఉన్నాయా? చూసారా? ఈ నిత్యమైన వాక్యం మనకి ఉండాలి, ఎప్పుడు ఉండాలి. మీరు ఎక్కడికి వెళుతున్నా ఈ జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా. ఎందుకంటే నిత్యమైన వాక్యం మనకి వెలిగిచ్చే వాక్యం. మరి ఈ వాక్యం మనకి అవసరం అన్నమాట. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చిన్న బైబిళ్ళు కూడా వచ్చినాయి కదా మనకి. మరి విలియం టెండేలు మరి పెద్ద బైబిల్ మనకు రాసిచ్చాడు. కానీ ఇప్పుడు ఆ ప్రింట్ మిషన్ ద్వారా ఎన్ని రకరకాల బైబిళ్ళు వచ్చినాయి కదా. పెద్ద బైబిల్ వచ్చింది, పెద్దోళ్ళకి పెద్ద బైబిల్, చిన్నోళ్ళకి చిన్న బైబిల్ కదా. మరి ఇంకా మనం బజార్ వెళ్ళాలన్నా, ఊరికి వెళ్ళాలన్నా కదా, బ్యాగ్లో పెట్టి నిన్న అక్క చెప్పారు కదా, ఆంటీ చెప్పారు కదా, రకరకాల బైబిళ్ళు వచ్చినాయి. ఆ బైబిళ్ళు మీరు కూడా ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి. ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు మీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది, బాధలో నెమ్మదిస్తుంది, మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది అనమాట వాక్యం. మాట్లాడే వాక్యం కదా. సరే, ఈరోజు మనకు వెలిగిచ్చే వాక్యం, ఈరోజు మన కంటత వాక్యం నేర్చుకుందాం. నీ వాక్యం కీర్తనలు చెప్పండి. కీర్తనలు మీరు ఒక్కటే నాన్న గుర్తుపెట్టుకోండి. మీరు నోట్స్ తెచ్చుకుంటే వెంటనే కంటత వాక్యం ఇక్కడే రాసుకోండి. ఎందుకంటే మన గ్రూపుల్లో డిస్కస్ చేయడానికి సమయం చాలటం లేదు, కరెక్ట్ చేయడానికి సమయం చాలటం లేదు, మీరు రాసుకోవడానికి కూడా సమయం చాలటం లేదు. కొంతమందికి రాయడం వచ్చు, కొంతమందికి రాయడం రాదు. కాబట్టి ఇక్కడ చెప్పేటప్పుడే కథ పేరు, కంటత వాక్యం రాసుకోండి. ఈరోజు మన కథ పేరు వెలిగిచ్చు వాక్యము. కంటత వాక్యం కీర్తనలు 119, 130. 130 నీ వాక్యము వెల్లడి అగుడ తోడనే వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించును. చదువుతారా? చదివి చూపించేదా తప్పుపోకుండా? మీరు చూసుకోండి, రాసుకోండి. మీరు రాసుకోండి. సరే, ఒక్కసారి చదువుతా, నాతో కూడా చెప్పండి నాన్న. మీరు ఆ వాక్యము నాతో కూడా చెప్పండి నాతో కూడా. నీ వాక్యములు వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనలు 119, 130. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? నీ వాక్యములు వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఇది కంటత వాక్యం, రాసుకోండి. సరే, ఈరోజు మనము సువార్త ప్రకటించడానికి నిన్న ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? సువార్త అందించడానికి కొంతమంది భక్తులను ఏర్పరచుకున్నాడు కదా. అలాగే మరి చూడండి, ఇక్కడ కొంతమంది ఉన్నారు పిల్లలు. ఇక్కడ కొంతమంది ఉన్నారు. నాన్న
చూసారా పిల్లలు? ఇక్కడ మరి మన భక్తులైనటువంటి వారు, ఎన్నుకొనబడిన వారు ఏం చేశారంటే, మరి చూడండి, ఎన్నుకొనబడిన వారు కదా, ఎన్నుకొనబడిన వారు. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమందిని శిష్యులుగా ఏర్పరచుకున్నాడు? ఎంతమందిని? 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. అన్న ఇంకా ఇది పడిపోతుంది అన్న. 12 మంది శిష్యులను, ఇటు చూడండి నాన్న మీరు, 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు కదా. 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఏం చెప్పాడు వాళ్ళకి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్తూ వచ్చాడు కదా. యేసు ప్రభు మరి ఈ లోకంలోకి వచ్చి మరి ఆయన చేసినటువంటి మరి సిలువ బలియాగం, మరి ఆయన సిలువలో మరణించి మృత్యుంజయుని తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళాడు నాన్న? పరలోకానికి ఆరోహణం అవుతూ వచ్చాడు కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరి పరిచర్య ఎవరు చేస్తారు? యేసు ప్రభు శిష్యులు. మరి యేసు ప్రభు ఉన్నంతకాలమేమో యేసు ప్రభు చేశాడు. తర్వాత ఎవరిని వెంట పెట్టుకొని? శిష్యులను వెంట పెట్టుకొని చేస్తూ వచ్చాడు. తర్వాత శిష్యులు, యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆ పని శిష్యులకు అప్పగించాడు కదా. ఆ శిష్యులు ఏం చేశారంటే చెదిరిపోయి మరి వాళ్ళు ఆయా దేశాలు వెళ్ళి వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తూ వచ్చారు కదా. అలాగే ఆ శిష్యులకు సహాయపడటం కోసం కొంతమంది మరి ఏర్పరచబడ్డారనమాట. ఇదిగో చూడండి, శిష్యులకు సహాయపడటం కోసం కొంతమంది ఏర్పరచబడ్డారు అన్న. ఇది పైనుంచి ఇట్లా మరి ఏర్పరచబడ్డారు. ఈ ఏర్పరచబడిన వారిలో ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు గురించి మరి కొంతమంది మనం గుంపులుగా వచ్చాం కదా. రాలేదా? వచ్చాం కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆంటీ వాళ్ళు టీచర్స్ ఉన్నారు. టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎన్నుకోబడిన వారే. వాళ్ళు ఎందుకు వచ్చారు? అందరం పరిచర్య చేయడానికి వచ్చాం కదా. పరిచర్య చేయడానికి వచ్చాం. సడన్గా పరిచర్య చేయడానికి వస్తే అక్కడున్న ఆంటీ వాళ్ళలో ఒకళ్ళ పేరు పిలిచామనుకోండి, అబ్బా ఏంటి ఎక్క నా పేరు పిలిచింది అని ఆంటీ వాళ్ళు అనుకోవచ్చు. అలాగే మీరు కూడా వచ్చారు, మీ పేరు నాకు తెలియపోయినా మీరు కూడా యేసయ్య పరిచర్య చేయడానికి. కింద చాలామంది పిల్లలు ఉదయాన్నే చేపలు వేయడానికి వస్తారు, నీళ్లు పట్టడానికి వస్తారు కదా, మందిరం ఊడవటానికి శుభ్రం చేయడానికి వస్తారు పరిచర్య కోసం కదా. అలా వచ్చే పిల్లలు చాలామంది ఉన్నారా లేదా? మీలో ఉన్నారా? మీరెవరన్నా మీరు వెళ్ళే మందిరాల్లో పరిచర్య చేస్తారా? వెరీ గుడ్, చాలామంది చేస్తారంట, తలూపుతున్నారు. అలాగే మరి వీళ్ళు కూడా మరి పరిచర్య నిమిత్తమై వీళ్ళు కూడా మరి శిష్యులకు సహాయం చేయాలని వీళ్ళు కూడా మరి ఎన్నుకోబడ్డారనమాట. ఎన్నుకోబడినప్పుడు శిష్యులు పరిచర్య చేస్తున్నారు, వాళ్ళకి సమయము సరిపోవటం లేదు. వాళ్ళు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత విడువబడిన పరిచర్యను చేయటానికి మరి చాలా చాలా భారమైన పరిచర్య. వాళ్ళు ఎలాంటి పరిచర్య చేస్తున్నారు తెలుసా? వాక్యం బోధిస్తున్నారు, వాక్యం మరి చదువుతున్నారు, వృద్ధులను పరామర్శిస్తున్నారు, రోగులను పరామర్శిస్తున్నారు, ఆకలి దప్పులతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆహారం పెడుతున్నారు, మరి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తున్నారు. ఇలా మరి పరిచర్య అంటే దేవుని వాక్యమునే ఒక్కదాన్నే చెప్పడం కాదు, కానీ క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను వారికి తెలియపరుస్తూ వృద్ధుల దగ్గరికి, రోగుల దగ్గరికి మరి వాళ్ళు వెళ్ళి దర్శించి చక్కటి ప్రీతికరమైన సేవ చేస్తూ ఉన్నారనమాట. చేస్తూ ఉన్న సమయంలో ఆ పరిచర్య చేసేటప్పుడు చాలా పరిచర్య భారంగా ఉంది. భారంగా ఉన్నప్పుడు మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, ఏర్పరచుకున్నారు కదా, వీళ్ళని మరి చూసినప్పుడు వీళ్ళల్లో గబుక్కుని సడన్గా ఫిలిప్పు అని పిలిచాడు అనమాట. ఫిలిప్పుని పిలవగాని పేరు పెట్టి, ఫిలిప్ ఎవరంటే ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలరు వ్యక్తి ఫిలిప్ అనమాట. ఫిలిప్ని పేరు పెట్టి పిలవగానే ఫిలిప్పు మరి సంతోషమా కాదా? మిమ్మల్ని కూడా ఏదైనా బహుమానం వచ్చినప్పుడు పేరు పెట్టి పిలిస్తే మీకు సంతోషం ఉండదా? ఏదైనా పని చేయడానికి రమ్మన్నప్పుడు మీరు సంతోషంతో వస్తారా రారా? అలాగే ఫిలిప్ కూడా మరి పిలవగానే విధేయుడయ్యి ఏం చేశాడంటే మరి చెదిరిపోయిన శిష్యుల్లో మరి కొంతమందికి సహాయం చేయటానికి మరి చేస్తున్నారు కదా. ఏమేం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? వృద్ధులను పరామర్శిస్తున్నారు, రోగులను
ఏంది దర్శిస్తున్నారు, అన్నం లేని వాళ్ళకి ఆహారం పెడుతున్నారు, మరి తర్వాత వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తున్నారు. ఈ పిలుపు కూడా వారికి సహాయం చేయటానికి, వడ్డించడానికి పిలుపు కూడా వాడికి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు మరి శిష్యులు పిలుపు చేసే పనిని చూసి చాలా సంతోషించాడంట. పిల్లలు మీరు కూడా మందిరంలో పరిచయం చేస్తే సేవకుడు అంకులు సంతోషిస్తాడా లేదా? మంచి పిల్లరా అని మిమ్మల్ని ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తారు కదా సేవకులు అంకులు. అలాగే మరి పిలుపు కూడాను పరిచర్య చేసినప్పుడు మరి అక్కడ ఉన్న శిష్యులు చాలా సంతోషించారు. వడ్డించే పనిలో చక్కగా నమ్మకంగా మరి చేస్తుంటే చాలా సంతోషించారు. అలా సంతోషించిన తర్వాత మరి యేసు ప్రభు వారు మరి పరమునకు ఆరోహణమైనప్పుడు మరి యెరూషలేములో ఆయన ఉన్నప్పుడు పరలోకానికి ఆరోహణమైనప్పుడు మరి అక్కడ కొంతమంది ప్రజలు మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి వాళ్ళంతా ఏం చెప్పుకున్నారంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన సంగతి చర్చించుకున్నారు. మనం కూడా ఏదైనా విషయం జరిగిందనుకోండి, మనం ఏం చేస్తాం? కొంతమంది గుంపులుగా చేరుతాం కదా, చేరి చర్చించుకుంటాం. అలాగే మరి ఈరోజు మీరు విన్న కథ కూడా మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా, అలా చర్చించుకుంటాం అన్నమాట. అలా చర్చించుకుంటున్నారు వాళ్ళు కూడా, అలా మాట్లాడుకుంటా ఒకళ్ళేమో పరలోకానికి ఆరోహణమై అని చెప్పుకుంటున్నారు, ఒకళ్ళేమో యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచారు, ఒకళ్ళేమో ఆయన పరమునకు ఆరోహణం అవటం కనులారా మేము చూసామని చెప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? పరలోకానికి ఆరోహణం అవటం కన్నులారా మేము చూసామని చెప్పుకుంటున్నారు. అట్లా గ్రూపులుగా మరి చెప్పుకుంటూ ఉన్నారనమాట. చెప్పుకుంటూ ఉన్న వారిలో ఫిలిప్పు కూడా ఉన్నాడు. ఫిలిప్పు కూడా ఉండి ఏం చేస్తాడంటే, ఫిలిప్పు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు బహుగా విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచడం ద్వారా మరి ఫిలిప్పు ఏం చేశాడంటే మరి దేవుని నమ్మాడు, నమ్మిక ఉంచి మరి ఫిలిప్పు చాలా సంతోషంతో దేవుని పరిచర్యలో పాలు పొందుతున్నాడు. తర్వాత ఆ పరిచర్య చేసే వాళ్ళలో దుష్టులు కూడా ఉన్నారు. పిల్లలు ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు. పరిచర్య చేయకుండా చేసేవాళ్ళని ఆటంకపరిచే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? చేసేవాళ్ళని ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి సువార్త పని చేసే వాళ్ళకి ఏం చేస్తున్నారు? బందీ గృహంలో బంధిస్తున్నారు కదా, చెరసాలలో వేస్తున్నారు. దుష్టులు ఉన్నారు, ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు, ఖైదీల్లో వేసేవారు ఉన్నారు, తర్వాత చంపేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా చెప్పండి పిల్లలు? అవునా కాదా? మొన్నటి దినాన మీరు సెల్లల్లో చూశారు కదా, చూసారా లేదా? ఏమయ్యారు? సరే ఆ వ్యక్తి గురించి వద్దు. నిన్నటి లెసన్లో హతసాక్షిగా ఎవరయ్యారు? సువార్త చెప్తున్నారని, సువార్త దేవుని యొక్క మరి బైబిల్ను లిఖిస్తున్నాడని ఎవరిని హతసాక్షిగా చంపివేశారు? విలియం టెండేల్. ఎవరు చంపారు? ఎవరు చంపించాడు? ఆ ఇంగ్లాండ్ యొక్క రాజు కదా, ఆ రాజే చంపించాడు. ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నమాట. మన క్రైస్తవులకి ఇటువంటి మరి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అట్లాగే మరి వీటన్నింటి గురించి మరి చాలా ఫిలిప్పు ఆ యెరూషలేములో ఉన్నప్పుడు ఫిలిప్పు ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా హృదయ వేదన, భయం వేస్తుంది. దేవుని నమ్ముకున్నాడు కదా, భయం వేస్తుంది. హతసాక్షులు అవుతున్నారు. అమ్మో ఈ యెరూషలేములో ఉండటం చాలా కష్టం అని చెప్పి ఫిలిప్ ఏం చేశాడంటే, మరి తను ఎన్నుకొనబడ్డారు కదా ఇక్కడ, వీళ్ళందరితో కలిసి మనం ఇక్కడ యెరూషలేములో మనం ఇక్కడ ఉండలేమని చెప్పి వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? వీళ్ళు కూడా మనం ఇక్కడ ఉండలేమని వీళ్ళు కూడా చెదిరిపోతూ వచ్చారు. ఏం చేశారు పిల్లలు? వీళ్ళు కూడా చెదిరిపోతూ వచ్చారు. ఎట్లాగో తెలుసా? చూడండి పిల్లలు, తూర్పు ఒకళ్ళు, పడమర ఒకళ్ళు, ఉత్తరం ఒకళ్ళు, దక్షిణం, అలాగా చెదిరిపోతూ వచ్చారనమాట. వీటి మీద క్లాతులు వేసే ఉంటాయి, అవి లేకపోవటం వల్ల నిలబట్టల్లా. ఫ్యాన్ గాలి మళ్ళీ ఇటు ఫ్యాన్ గాలి వస్తుంది కదా. ఇలా నలుదిక్కు నా పేపర్ ఇవ్వ. ఇలా నలుదిక్కులో వీళ్ళు ఏం చేశారు? చెదిరిపోతూ వచ్చారనమాట. చెదిరిపోతూ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చెదిరిపోయి సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త అనగా ఏంటి పిల్లలు? సువార్త అనగా మంచి వార్త. ఏం వార్త?
సువార్త అనగా మంచి వార్త. ఈ మంచి వార్త ప్రకటించుకుంటా వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే నలుదిక్కులా చెదిరిపోతూ వచ్చారు. వీళ్ళు నలుదిక్కులా చెదిరిపోతూ వచ్చినప్పుడు మరి అక్కడ నుంచి ఆ యెరూషలేం నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం వేసింది. వాళ్ళు చాలా బాధపడ్డారు, చాలా. ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్నవారు, అక్కడ ఉన్నవారు చాలా భయం వేసింది, బాధ వేసింది. అయ్యో మనం ఇక్కడ ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని భయం వేసింది. అయినా వాళ్ళు వెళ్ళుట ద్వారా, వాళ్ళు సువార్త ప్రకటించుకుంటా వెళ్ళుట ద్వారా మరి వాళ్ళు ఎలా వెళ్తున్నారు, సువార్త ఎలా ప్రకటిస్తున్నారు తెలుసా? లేఖనముల ప్రకారం మరి 1 కొరింథీ 15:3-4 వచనాల్లో ఉంది. ఎవరైనా చదువుతారా? 1 కొరింథీ 15:3-4 వచనాల్లో ఉంది. ఎవరైనా చదువుతారా? లేఖనముల ప్రకారం లేనా చదువు. వెంటనే చదివే వాళ్ళు త్వరగా లెగవాలి, గట్టిగా బిగ్గరగా చదవాలి. లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించెను, సమాధి చేయబడెను కదా. మరి ఈ రీతిగా సువార్త, మంచి వార్త చెప్పుకుంటా అవన్నీ అలా సువార్త చెప్పుకుంటా వీళ్ళు ఏం చేశారు? లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని చెప్పుకుంటూ వీళ్ళు ఏం చేశారంటే వెళుతూ వచ్చారనమాట. వీళ్ళు వెళ్తూ ఉంటే మరి ఏం జరిగిందంటే ఈ మంచి వార్తను అనేకులు వింటున్నారు, విని విశ్వసిస్తూ ఉన్నారు. అయితే మరి ఇక్కడ నుంచి మరి వీళ్ళు బయలుదేరి లేచి వెళ్ళారు కదా. లేచి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఫిలిప్పు ఒక దేశానికి వెళ్ళాడు. ఫిలిప్పు చూడండి, ఇదిగో ఫిలిప్పు ఒక దేశానికి వెళ్ళాడు. ఏ దేశం అంటే సమరయ దేశానికి ఫిలిప్పు వెళ్ళాడు. దేవుడు మరి ఫిలిప్పుని సమరయకి దేవుడు చెప్పలేదు, ముందు ఫిలిప్పు సమరయకి వెళ్ళాడు అనమాట. సమరయకి వెళ్ళినప్పుడు ఆ సమరయ ప్రజలు మరి విగ్రహారాధికులు. ఎటువంటి వారు? బహు విగ్రహారాధికులు అనమాట. విగ్రహాలను పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. విగ్రహాలను ఆరాధించడం ద్వారా అక్కడ దేవుని ప్రేమ వాళ్ళకి తెలియదు, అనమాట. తెలియపోవటం ద్వారా విగ్రహాలను పూజిస్తూ, విగ్రహాలకి మొక్కుతూ సాగిలపడుతూ ఉన్నారు. కాబట్టి విగ్రహాలు మరి మనం పూజిస్తామా? పూజించకూడదు కదా. విగ్రహాన్ని మనం పూజ చేయకూడదు. కానీ ఆ విగ్రహారాధన ఉన్న దేశానికి ఫిలిప్పు వెళ్ళాడు అనమాట. వెళ్ళి దేవుని వాక్యం సువార్త ప్రకటించటం మొదలుపెట్టాడు. సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు చెప్పాడు కదా, మరి 1 కొరింథీ 15:3-4 వచనాల ప్రకారం, లేఖనముల ప్రకారము ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరి లేఖనం ప్రకారం 3వ దినాన తిరిగి లేచాడు అని వ్రాయబడినట్లు. అట్లా మరి ఆ సువార్త అలా చెప్పుకుంటా వాళ్ళ దగ్గర ఉన్నది, ఫిలిప్పు దగ్గర ఉన్నది ఆ మాటే ఫిలిప్పు చెప్పేది. యేసు ప్రభు ఎలా మరణించాడో, తిరిగి లేచాడో చెప్పడమే ఫిలిప్పు యొక్క పని. లేచి ఫిలిప్పు ఏం చేశాడంటే ఆ సువార్త చెప్పుకుంటా మరి వెళుతూ వచ్చాడు అనమాట. వెళుతూ వచ్చినప్పుడు మరి ఆ వెళ్ళే మార్గంలో అనేకులు విశ్వసిస్తూ వచ్చారనమాట. విశ్వసించి మరి ఏం చేశారంటే సమరయలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే దేవుని యందు నమ్మికించారు. దేవుని యందు నమ్మికించి కొంతమంది విగ్రహారాధన చేయటం లేదు, మాట్లాడదు, విగ్రహారాధన చేయటం లేదు. చేయకుండా యేసు ప్రభువే దేవుడు, నిజమైన రక్షకుడు, పాపాలను క్షమించేవాడు అని చెప్పి ఆ సమరయలో ఉన్న దేశస్థులు కొంతమంది పిల్లలు నమ్మారు, పెద్దలు నమ్మారు. పిల్లలు, మీరు నమ్ముతారా యేసు ప్రభు లోకరక్షకుడు, మన పాపాల కోసం మరణించాడు, తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. నమ్ముతున్నాము కదా. మరి మనం నమ్ముతున్నాము. మనం ఎక్కడికి వచ్చాం? VBSకి వచ్చాం కదా. నమ్మే మనం VBSకి వచ్చాం. కాబట్టి మరి ఆ లేఖనం ప్రకారం ఆ సమరయ దేశంలో దేవుడు మరి ఆ ఫిలిప్పుని ఆ సమరయ పట్టణంలో వాడుకుంటూ వచ్చాడు. ఆ పట్టణం ఏం జరిగిందో తెలుసా? అపోస్తుల కార్యం 8:8లో ఒక మాట రాసింది, చూడండి మీ బైబిల్లో. ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను అని రాసింది. ఏం కలిగింది పిల్లలు? ఆ పట్టణంలో మిగుల సంతోషం. చూడండి, ఇదిగో చూడండి ఇక్కడ
సమరయ ప్రజలు. వాళ్ళు ఎవరు చెప్పండి పిల్లలు? సమరయ ప్రజలు. ఈ ఫిలిప్పు ఈ సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడం ద్వారా మరి ఇక్కడ ప్రజలు చాలామంది విధేయులయ్యారు, విశ్వసించటం ద్వారా మరి దేవుణ్ణి నమ్మి ఆ పట్టణంలో చాలా సంతోషం వచ్చింది. ఆ సంతోషం వచ్చుడు ద్వారా నిజంగా మరి ఇక ఫిలిప్పు కూడా చాలా సంతోషించాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు ఏం జరిగిందంటే దేవుని దూత ఫిలిప్పుకి ప్రత్యక్షమై ఏం చెప్పాడు తెలుసా? ఫిలిప్పు, నువ్వు ఇక్కడి నుంచి లేచి నేను చెప్పే చోటకి వెళ్ళు. ఎక్కడికి వెళ్తావంటే యెరూషలేము నుండి దక్షిణమునుగా వెళ్ళి, 4 దిక్కులు ఇందాక పెట్టుకున్నాం కదా, ఆ 4 దిక్కులలో నువ్వేం చేస్తావు? దక్షిణానికి వెళ్ళు. దక్షిణమునకు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి చెప్పండి పిల్లలు? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళమని చెప్పాడు. యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళమని చెప్పినప్పుడు ఫిలిప్పు అనుకొని ఉండొచ్చు, అయ్యో ఈ సమరయ దేశంలో ఎంతోమంది ప్రజలు దేవుని నమ్మారు, ఇక్కడ నేను ఉండటం చాలా మంచిది, ఈ ప్రజలకు నేను ఉండటం ఎంతో అవసరము, ఎందుకంటే ఇప్పుడిప్పుడే అందరూ ఈ పట్టణంలో ఉన్న వారందరూ రక్షింపబడుతున్నారు, యేసు ప్రభు సొంత రక్షకుడని అంగీకరిస్తున్నారని ఫిలిప్పు తన మనసులో ఒకవేళ అనుకొని ఉండొచ్చేమో. కానీ వెంటనే మళ్ళా అమ్మో దేవుడు చెప్పాడు కదా అని వెంటనే విధేయత చూపించాడు. ఒకవేళ అలా అనుకున్నా కూడా వెంటనే ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. మనుషుల మాట విన్నాడా? తన మనసు మాట విన్నాడా? తన మనసు మాట వినలా, దేవుని మాట విన్నాడు. దేవునికి విధేయుడయ్యాడు. విధేయుడవుట ద్వారా ఏం జరిగిందంటే వెంటనే మరి అక్కడ నుంచి లేచి ఫిలిప్పు ఏం చేశాడంటే బయలుదేరాడు. దక్షిణంగా మరి యెరూషలేము నుండి గాజా ప్రయాణమయ్యే మార్గంలో ప్రయాణం చేస్తూ మరి ఏం చేస్తున్నాడు? సువార్త అనగా ఏంటి పిల్లలు? మంచి వార్త. ఆ మంచి వార్త సువార్త చెప్పుకుంటా మరి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ వెళతా ఉన్నాడు. వెళతా ఉన్నప్పుడు అయ్యో ఈ అరణ్యం, మళ్ళీ సందేహం వచ్చి ఉండొచ్చు, ఈ అరణ్యంలోకి వెళ్ళమన్నాడు, ఈ అరణ్యంలో ఎవరు లేరు కదా, ఇక్కడ ఇళ్ళు లేవు కదా, ప్రజలు లేరు కదా, ఈ అరణ్యంలో నేను నడుచుకుంటా వెళుతున్నాను, నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఇక్కడ మరి ఎవరు ప్రజలు లేరు కదా అని ఒకవేళ సందేహం వచ్చి ఉండొచ్చేమో. మనకు కూడా ఒంటరిగా వెళ్ళేటప్పుడు రకరకాల ఆలోచనలు, తలంపులు వస్తాయి కదా పిల్లలు. భయం కూడా వస్తుంది. ఏమొస్తుంది? భయం కూడా వస్తుంది. మీకు రాదా? నాకైతే వస్తుంది. తలంపులు వస్తాయి, భయం వస్తుంది. కానీ మనకెవరు తోడుంటారు? యేసయ్యని కలిగిన బిడ్డలకి యేసయ్య తోడుంటాడని మళ్ళీ వెంటనే దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుద్ది? నేను నీకు తోడై ఉంటాను. నేను దినాన్ని చెప్పుకున్నాం కదా, నేను నీకు తోడై ఉంటాను. ఇర్మియాతో దేవుడు చెప్పాడు కదా, నేను నీకు తోడై ఉంటానని. అలా చెప్పాడు, అలా మనతో మాట్లాడతాడు అనమాట దేవుడు. అలా ఫిలిప్పుని ధైర్యపరిచి మళ్ళీ వెంటనే లేదు దేవుడు వెళ్ళమన్నాడు కదా, నేను వెళ్తాను అని చెప్పి ఆ అరణ్య మార్గంలో నడుచుకుంటూ ఆ దినాల్లో నా పిల్లలు వాహనాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి? వాహనాలు ఏమీ లేవు. ఆ దినాల్లో ఎలా వెళ్ళాలి? కాలినడక ద్వారా మరి 1 మైళ్ళ, 2 మైళ్ళ, 3 మైళ్ళ కాదు, ఎన్ని మైళ్ళు నడిచాడో తెలుసా? మరి దేవుడు చెప్పాడు. దేవునికి విధేయుడు అవ్వటం ద్వారా మనం విధేయులైతే మనకేం కలుగుద్ది పిల్లలు? మన వాక్యం ఉంది కదా, కీర్తనలో 119. నానా ఇటు చూడాలి, అటు చూడొద్దు, ఇటు చూడాలి. కీర్తనలో 119, 130 ఏంటి? మన కంటత వాక్యం ఏంటి? నీ వాక్యము వెల్లడి అగుడతోడని వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలిగించును కదా. మరి ఫిలిప్పు మరి ఏం చేస్తున్నాడు? మనసులో అనుకుంటా, తలుసుకుంటా మరి స్వార్థ పరిచయం చేసుకుంటా వెళుతున్నాడు. వెళ్ళినప్పుడు మరి దేవుడు మరి చీకట్లో ఉన్న మనకి దేవుని వాక్యం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది కదా. మరి చీకట్లో ఉన్న వారిని వెలిగించడానికి దేవుడు ఫిలిప్పుని ఎన్నుకున్నాడు కదా. దేవుడు ఫిలిప్పుని ఎన్నుకున్నాడు. ఆ వెలిగిచ్చే వాక్యం అందరికీ చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి, జీవపు వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఫిలిప్పుని అంత గొప్పగా ఎన్నుకున్నాడు. అయితే పిల్లలు మళ్ళీ అక్కడి నుంచి మరి ఎన్ని మైళ్ళు నడిచాడో తెలుసా? ఫిలిప్పు 70, 60, 70 మైళ్ళు దూరం నడిచాడంట. అంత దూరం మనం నడుస్తామా పిల్లలు? మనం నడుస్తామా? నేనైతే నడవలేను. అయితే మన బక్సింగారు దినాల్లో ఉన్న మన పితరులు అంటే మా అమ్మమ్మలు, తాతమ్మలు, జేజమ్మలు ఉంటారు కదా, వాళ్ళు నడిచారు, మైళ్ళు నడిచారు.
సువార్త పరిచయం చేయడానికి వాళ్ళు మైళ్ళు మైళ్ళు నడిచారు. ఆ దినాల్లో కూడా వాహనాలు లేవు పిల్లలు, ఆ దినాల్లో కూడా వాహనాలు లేవు. మరి వాహనాలు తక్కువ, ఏదో ఉంటే ఎవరికో పెద్ద పెద్దోళ్ళకి 1-2 ఉండేయేమో కానీ వాహనాలు తక్కువ. మరి మందిరానికి రావాలంటే కూడా, దేవునింటికి రావాలంటే కూడా మైళ్ళ దూరం నడిచి వచ్చేవాళ్ళు. మైళ్ళ దూరం పిల్లల్ని తీసుకొని మైళ్ళ దూరం నడిచి వచ్చేవాళ్ళు అనమాట. అలా ఈ ఫిలిప్పు కూడా 60-70 మైళ్ళు దూరం నడుచుకుంటూ వెళ్ళాడంట. 60-70 మైళ్ళు దూరం నడుచుకుంటా మరి అరణ్యంలో సందేహాలు అనుమానాలు వచ్చినప్పటికీ కూడా ఏం చేశాడు? దేవునికి విధేయుడయ్యాడు. కాబట్టి దేవుని వాక్యం వెలిగిచ్చేది కాబట్టి ఈ వెలిగిచ్చే వాక్యం ఎవరికి చెప్పాలో అనుకుంటా మళ్ళీ తను ఏం చేశాడంటే, దేవుడు వెళ్ళమన్నాడు కదా, నేను వెళతానని ప్రయాణం చేస్తూ వెళతా ఉన్నప్పుడు మరి యెరూషలేము నుంచి ఒక అతను రథం మీద వస్తున్నాడంట. పిల్లలు ఇదిగో చూడండి, యెరూషలేము నుంచి ఇదిగో చూడండి, ఈ మనుషుడు యెరూషలేము నుంచి ఒక మనిషి వస్తున్నాడు. మరి క్షమించాలి, మరి ఐతోపీల దేశం నుంచి, అంటే ఆఫ్రికా దేశం నుంచి 1000 మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటూ ఒక అతను వస్తున్నాడు. ఇతను ఐతోపీయుడు. ఎవరంటే ఐతోపీల రాణి దగ్గర అధికారి అనమాట. ఈయన ఎవరంటే ఐతోపీల రాణి దగ్గర ఒక అధికారి. ఆ అధికారి ధనాగారం, ఆ దేశ ధనాగారాన్ని అంతటికీ అధికారి అంట. చూడండి ఎంత గొప్ప పదవో ఇతనికి. ఈ గొప్ప మరి ఇతను ఏం చేశాడంటే, మరి యెరూషలేమును దర్శించాలని, దేవుని మందిరాన్ని దర్శించాలని, దేవుని మందిరాన్ని దర్శించాలి, దేవుని గురించి తెలుసుకోవాలని అతను ఏం చేశాడంటే ఐతోపీల దేశం నుంచి మరి రథం ఎక్కి వస్తున్నాడు. పిల్లలు ఇదిగో చూడండి, ఇక్కడ ఎలా వస్తున్నాడు? రథం ఎక్కి వస్తున్నాడు. రథం ఎక్కి వస్తున్నాడు అనమాట. రథం ఎక్కి ఎన్ని మైళ్ళు? ఆఫ్రికా దేశం నుంచి 1000 మైళ్ళు అంట. ఎన్ని మైళ్ళు? 1000 మైళ్ళు. 1000 మైళ్ళ దూరం నుంచి మరి ఆ రథం మీద వస్తున్నాడు. ఎందుకు? అతను ఒక అధికారి కాబట్టి అతనికి రథం ఉంది. కానీ ఫిలిప్పుకి రథం ఉందా? దేవుడు వెళ్ళమన్నాడు అంతే, లేచి కాలినడక ద్వారా వెళుతూ వచ్చాడు. ఈ ఫిలిప్పు కాలినడక ద్వారా వెళుతూ వచ్చాడు అనమాట. అయితే ఇతను ఆ 1000 మైళ్ళ దూరం నుంచి నడుచుకుంటా ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఎందుకు వచ్చాడని చెప్పుకున్నాం. దేవుని మందిరాన్ని చూడాలని ఆశతో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని మందిరాన్ని చూడాలని ఆశతో వచ్చాడు. ఎందుకు? అక్కడ దేవుని మందిరమును గురించినటువంటి సంగతులను తెలుసుకోవాలని ఆశతో వస్తున్నాడు అనమాట. దేవుని మందిరంలో ఏముంటుంది పిల్లలు చెప్పండి? దేవుని మందిరంలో ఏముంటుంది? బలిపీఠం. దేవుని మందిరానికి మరి అర్పణలు తీసుకొస్తున్నారు. కొంతమంది యెరూషలేము ప్రజలు ఏం చేస్తున్నారంటే అర్పణలు. ఎటువంటి అర్పణలు? ఎటువంటి గొర్రెలను కదా. చూడండి ఇక్కడ గొర్రెలను తీసుకొచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకా ఏమేమి తీసుకొస్తారు మందిరానికి? డబ్బు ఇచ్చేవాళ్ళు కదా. ఇక గొర్రెలు అర్పించేవాళ్ళు అనమాట. గొర్రెలను దేవుని మందిరంలో బలిపీఠం అనమాట. ఇదేంటి చెప్పండి? బలిపీఠం. బలిపీఠం దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారండి? అర్పణలు తీసుకొస్తున్నారు. తర్వాత దీర్ఘ ప్రార్థనలు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకుంటామా లేదా? ప్రార్థనలు చేసుకుంటాం. అలాగే ఎలుగెత్తి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మరి అర్పణలు తెచ్చేవాళ్ళు ఉన్నారు. రకరకాల అర్పణలు, ఎడ్లను, కోళ్లను, గొర్రెలను కదా, రకరకాలు తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళుగా ఉన్నారన్నమాట. అలా ఉన్నారు. కానీ యెరూషలేము ప్రజలు మరి అక్కడ మరి వాళ్లే కాదు, ఎవరున్నారంటే మరి ప్రధానులు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్నా కూడా ఎవరు కూడా యేసు ప్రభు పాపుల రక్షకుడు, మన పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభు మరణ కొరకు మరణించాడు, తిరిగి లేచాడు అని వాళ్ళు విశ్వాసం ఉంచకపోవడం ద్వారా మరి ఏం చేస్తున్నారు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నారు. ఏం ప్రేమిస్తున్నారు పిల్లలు? ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేసేవాళ్ళు అంటే ఆ దినాల్లో ఎడ్లను, గొర్రెలను మరి వాళ్ళు ఏం చేశారంటే పశువులను అర్పణగా
అర్పణగా అర్పించేవాళ్ళు. అవే తీసుకొస్తున్నారు. కానీ యేసు ప్రభు నిజరక్షకుడు, పాపాలు క్షమిస్తాడు, యేసు ప్రభు రక్తంలో మన పాపాలు మనం ఒప్పుకుంటే కడిగేస్తాడని వాళ్ళు విశ్వాసం ఉంచకపోవడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఐతోపీయుడు ఎందుకు వచ్చాడు చెప్పండి పిల్లలు? ఈ ఐతోపీయుడు ఎందుకు వచ్చాడు? దేవుని మందిరాన్ని, యెరూషలేముకి ఎందుకు వచ్చాడంటే దేవుని మందిరాన్ని దర్శించాలని వచ్చాడు. దేవుని మందిరాన్ని దర్శించాలని వచ్చాడు అనమాట. దేవుని మందిరాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు వీళ్ళు చేసే అర్పణలు చూస్తున్నాడు. కానీ ఈ ఐతోపీయుడికి యేసు ప్రభు గురించి ఎవరు ఒక్కళ్ళు కూడా చెప్పల. అక్కడ ప్రధానులు ఉన్నా కూడా ఒక్కళ్ళు కూడా యేసు ప్రభు గురించి చెప్పలేదు. వాళ్ళు యేసు ప్రభు ప్రధానులు ఏమన్నాడు తెలుసా పిల్లలు? పాపులు అంటూ వచ్చారు. పాపులు అంటూ వచ్చడం ద్వారా ఆ మాట చెప్పాడని యేసు ప్రభు వారిని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రధానులు ఏం చేశారంటే మరి యేసు ప్రభువును ద్వేషించారు. వాళ్ళు ద్వేషించి ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమించి వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించి బలులు అర్పించే వాళ్ళుగా ఉన్నారనమాట. అలా బలులు అర్పించడం ద్వారా మరి వాళ్ళకి పాపక్షమాపణ వస్తుందా? పాపక్షమాపణ వస్తుందా చెప్పండి? వస్తుందా? రాదు. ఎట్లా వస్తుంది? యేసు ప్రభు మరణించడం ద్వారా, ఈ లోకానికి వచ్చుట ద్వారా, వచ్చి ఆయన ఏం చేశాడు? బలిగా, అర్పణగా ఒక్కసారే అర్పింపబడుతూ వచ్చాడనమాట. చూడండి పిల్లలు, చూడండి, ఈయన మరి ఎంతో ఆశతో మరి ఐతోపీయుడు వచ్చాడు. ఈ ఐతోపీయుడు వచ్చి చాలా మరి తను ఎలా వచ్చాడంటే, ఈ ఐతోపీయుడు ఎవరు చెప్పలేదు కదా. ఆ మార్గంలో ఎవరు వస్తున్నారు? ఇక ఐతోపీయుడు తను పని ముగించుకున్న మార్గంలో మరి బయలుదేరి వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ ఎవరు చెప్పలేదు కదా. ఈ ఐతోపీయుడు రథం నుంచి వెళ్ళిపోతూ వస్తున్నాడు అనమాట. వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ చూడండి వెళ్ళిపోతూ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే, చూడండి ఇక్కడ ఏముంది. మనం ఇక్కడ చుట్టలు చెప్పుకున్నాం కదా. ఈ చుట్టలు చూశారు కదా. వాక్యం దేని మీద రాసేవాళ్ళు? చర్మపు చుట్టల్లో. ఈ చుట్టల మీద దేవుని వాక్యం రాసేవాళ్ళు. ఆ చుట్ట తీసుకొని చదువుతూ వెళ్తున్నాడు అనమాట. చదువుతూ వెళ్తున్నప్పుడు ఫిలిప్పు మరి యెరూషలేము నుండి గాజాకు ప్రయాణం అయ్యే మార్గంలో ఫిలిప్పు వెళ్తున్నాడు. చూడండి, అక్కడి నుంచి మరి ఐతోపీయుడు మరి అక్కడి నుంచి వస్తున్నాడు అనమాట. వచ్చేటప్పుడు మరి ఫిలిప్పుకి ఏమైనా తెలుసా ఐతోపీయుడు ఆ మార్గంలో వస్తాడని? చెప్పండి పిల్లలు. చూడండి, దేవుని కార్యాలు ఎంతో ఆశ్చర్యము. లేకపోతే ఐతోపీయుడికి తెలుసా ఫిలిప్పు ఏమన్నా ఆ మార్గంలో వస్తాడు, నాకు యేసు ప్రభు గురించి చెబుతాడని ఏమన్నా తెలుసా? తెలియదు. కానీ మరి ఐతోపీయుడు మరి దేవుని వెలుగు తనకు అవసరమైంది. ఏం చదువుతున్నాడో తెలుసా పిల్లలు? అతను చదువుకుంటూ వెళ్ళేటప్పుడు యెషయా గ్రంథం 53:7 చదువుతున్నాడు. చదువుతారు ఎవరైనా? అతడు మన కొరకు దౌర్జన్యము. యెషయా గ్రంథము చదవాలి. అది మీరు చదివితే చాలా బాగుంటుంది. ఫాస్ట్గా తీయాలి. అతను చదువుతూ ఏం చేశాడంటే, యెషయా 53:7 బైబిల్ తీయటం లేనా? చదువు పెద్దగా చదువు. అతడు దౌర్జన్యము నొంది బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. నానా, వదకు తేబడిన గొర్రెవలే బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడంట ఆయన. చూడండి, ఆ మాటలు చెప్పినప్పుడు మరి ఆ మాటలు చదువుకుంటా వెళుతున్నప్పుడు మరి యెషయా గ్రంథం చదువుతూ వెళుతున్నప్పుడు మరి దేవుని ఆత్మ మరి ఏం చేసిందంటే, మరి ఐతోపీయుడు మరి ఫిలిప్పు మీద పడింది. ఫిలిప్పు ఆ మార్గంలో వస్తున్నాడు కదా. ఫిలిప్పు ఆ మార్గంలో వస్తున్నప్పుడు ఈ ఐతోపీయుడు ఫిలిప్పుని చూశాడు. ఈ ఫిలిప్పు ఐతోపీయుని చూసినప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుని ఏం చేస్తుందో తెలుసా? నువ్వు వెళ్ళు, ఆ రథం దగ్గరికి వెళ్ళి అతన్ని కలుసుకోమని దేవుని ఆత్మ మరి బలవంతం చేసినప్పుడు అతడు ఏం చదువుతున్నాడంటే, ఫిలిప్పు ఐతోపీయుడు ఏం చదువుతున్నాడంటే యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఈ పిక్చర్స్ ఇక చూడండి పిల్లలు,
యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు ఫిలిప్పుని వెళ్ళమని చెప్పాడు, రథం దగ్గరికి వెళ్ళు అని చెప్తే వెళ్ళగానే ఈ ఐతోపీయుడు ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథం 53:7 చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము మరి అతను వినగానే ఫిలిప్పు ఏమన్నాడంటే, నీవు చదువుతున్నది నీకేమైనా అర్థమవుతుందా? మరి అపోస్తల కార్యం మరి 31 వచనాల్లో అది రాసింది, నువ్వు చదువుతున్నది ఏమైనా నీకు అర్థమవుతుందా అని. అంటే ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది, ఎవరైనా త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి ఏం చేశాడంటే ఈ ఫిలిప్పుని రా నా రథం ఎక్కు అన్నాడు. చూడండి పిల్లలు, ఈ ఫిలిప్పుని ఏమన్నాడంటే రా, ఈ ఐతోపీయుడు రా నా రథం ఎక్కు అని చెప్పాడు. రథం ఎక్కమన్నప్పుడు ఈ ఫిలిప్పు ఏం చేశాడంటే రథం ఎక్కాడు. ఈ ఫిలిప్పు రథం ఎక్కాడు. చూసారా రథం, ఈ రథం ఎక్కి ఫిలిప్పు కూర్చున్నాడు అనమాట. ఇదే కరెక్ట్ అయిన బొమ్మ. రథం ఎక్కి కూర్చున్నప్పుడు వెంటనే ఏం జరిగిందంటే మరి బైబిలు చదువుతూ ఉన్నప్పుడు ఫిలిప్పు వివరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఫిలిప్పు వివరిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? యోహాను సువార్త 1:29 ఏమనుందంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ మాట వచనం వెంటనే ఏంటి అని ఐతోపీయుడు అనుకోగానే ఫిలిప్పు దాన్ని ఏం చేశాడంటే వివరించి చెప్పాడంట. ఏమని చెప్పాడు? యేసు ప్రభు మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనము ప్రకారం ఆయన తిరుగులేశాడు, ఆయన మన కొరకు బలిగా అర్పణగా అర్పించాడు అని చెప్పినప్పుడు ఈ ఐతోపీయుడు ఏమనుకున్నాడు తెలుసా? అరే, నేను యెరూషలేములో ఉన్నప్పుడు మరి ఎవరు నాకు ఈ మాటలు ఎంత వివరంగా చెప్పలేదు. అయితే నిజంగా యేసు ప్రభు నా కొరకు నా పాపాలు క్షమించటం కోసం నా కోసం బలిగా అర్పణగా వచ్చాడా అని చెప్పి ఈ ఐతోపీయుడు చాలా విశ్వాసం ఉంచాడు. చాలా విశ్వాసం ఉంచి ఏం చేశాడంటే అప్పుడే తన పాపాలు ఒప్పుకున్నాడు. అనమాట. పూర్ణ హృదయంతో ఒప్పుకున్నాడు. ఎట్లా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని రాసింది కదా బైబిలు. అలాగా తన పాపాలను వెంటనే ఒప్పుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా ఈ ఐతోపీయుడు అంగీకరిస్తూ వచ్చాడు అనమాట. అంగీకరించడం ద్వారా మరి ఏం జరిగింది? ఇంకా తనకి ఎన్నో సందేహాలు వచ్చినాయి కదా. ఎన్నో సందేహాలు వచ్చినప్పుడు మరి వీళ్ళు ఆ రథం మీద వెళుతున్నారు కదా. వెళ్ళేటప్పుడు ఇంకా ఫిలిప్పు ఐతోపీయుడికి ఉన్న సందేహాలన్నీ చెప్పుకుంటూ ఆ త్రోవను వెళతా ఉన్నారు. ఆ త్రోవను వెళతా ఉన్నప్పుడు మరి వెళతా ఉన్న చోట ఏం జరిగిందంటే, వెళ్ళేటప్పుడు మార్గంలో దారిలో వెళ్ళేటప్పుడు ఒక చోట నీళ్లు కనపడ్డాయి అంట. ఏం కనపడ్డాయి చెప్పండి పిల్లలు? నీళ్లు కనపడగానే ఏమన్నాడు తెలుసా? ఈ ఐతోపీయుడు ఏమన్నాడంటే వెంటనే మరి ఇక్కడ నీళ్లు ఉన్నాయి అని అడిగాడు. ఇక్కడ నీళ్లు ఉన్నాయి అనగానే ఫిలిప్పు ఏమన్నాడంటే సరే ఆపు రథం అన్నాడు. నీకు బాప్టిజం ఇవ్వడానికి ఏమన్నా ఆటంకమా అని ఐతోపీయుడు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి నీకు బాప్టిజం ఇచ్చడానికి ఏమన్నా ఆటంకమా అనగానే ఫిలిప్పు ఏమన్నాడంటే ఏమనకుండా రథాన్ని అక్కడే నిలపమన్నాడు. అక్కడ నిలిపాడు. ఇద్దరు కలిసి ఏం చేశారు? దిగి నీళ్ళల్లోకి వెళ్ళారు. నీళ్ళల్లోకి వెళ్ళగానే మరి పిల్లలు చూడండి, మరి నీళ్ళల్లో బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఐతోపీయుడు ఫిలిప్పు ఎంతో సంతోషంతో పైకి వచ్చారు. అయితే అక్కడ ఒక వింత జరిగింది పిల్లలు. ఏం జరిగింది చెప్పండి? ఒక వింత జరిగింది. ఏంటంటే ఫిలిప్పు అక్కడ లేడు. ఎవరు లేరు పిల్లలు? ఫిలిప్పు అక్కడ లేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని వెంటనే వేరొక మార్గాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. చూసారా దేవుని కార్యాలు. అక్కడ ఫిలిప్పు అవసరం ఎంతవరకు, ఫిలిప్పును దేవుడు అంతవరకే ఉంచి వెంటనే తీసుకొని వెళ్ళిపోయాడు. మరి మనం ఎలా ఉన్నాం చెప్పండి? మరి వెలిగిచ్చే వాక్యాన్ని నమ్ముతున్నామా? వెలిగిచ్చే వాక్యాన్ని మరి మన హృదయంలోనికి రమ్మని అడుగుతున్నావా? ఈ వెలిగిచ్చే వాక్యం ఐతోపీయుని యొక్క హృదయంలోనికి వెళ్ళిందయ్యా. ఐతోపీయుని యొక్క పాపాలు కడిగినాయి, క్షమించబడ్డాడు, మరి ఆయన నీతిగా తీర్చబడ్డాడు. నేను కూడా పాపిని, నన్ను కూడా నీ రక్తంతో కడుగు, శుద్ధిగా చెయ్యి అని మీరు అడుగుతారా? విశ్వసిస్తారా? మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన ఎవరు? నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఒప్పుకుంటారా ఎవరైనా మీ పాపాలు? యేసయ్య దగ్గర ఒప్పుకుంటారా?
యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపం. చూడండి ఇక్కడ పిల్లలు, యేసు రక్తము చూడండి, ఏం అవసరం? యేసు రక్తం. ఆ సిలువలో ఎవరు మన కొరకు మరణించారు? ఎవరు మరణించారు మన కోసం? యేసు ప్రభు మరణించాడు. యేసు ప్రభుని ఎరిగిన వారి హృదయం ఎలా ఉంటుందో చెప్పండి పిల్లలు. యేసు ప్రభు వారిని ఎరిగిన వారి హృదయం అలా ఉంటుంది. అదే యేసు ప్రభుని ఎరగని వారి హృదయం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది పిల్లలు? చూడండి, యేసు ప్రభుని మనం ఎరగకపోతే మన హృదయంలో చీకటిగా ఉంటుంది. చీకట్లో ఉండటం ఇష్టమా, వెలుగులో ఉండటం ఇష్టమా? ఐతోపీడు వెలుగులో ఉన్నాడా, చీకట్లో ఉన్నాడా? చీకటిలో నుంచి ఐతోపీడు వెలుగులోనికి వచ్చాడు, అవునా కాదా? చీకటిలో ఉన్న తన హృదయాన్ని వెలుగుమయంగా చేసుకోవడానికి ఆయన ఏం చదువుతూ వచ్చాడు? బైబుల్, యెషయా గ్రంథం 53వ అధ్యాయం యెషయా గ్రంథం చదువుతూ వచ్చాడు కదా. అప్పుడు ఆయన మరి ఫిలిప్పు వివరించడం ద్వారా ఏమైపోయింది? తన హృదయం తెల్లగా మార్చబడింది. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. మరి నీవు అంగీకరిస్తావా? నీ పాపాలు ఒప్పుకుంటావా? మనమందరం మన పిల్లలు మనం కదా. మరి మనం ఏం చేయాలి? ఎందుకు వచ్చాం ఇక్కడికి? మనం ఈబీఎస్కి ఎందుకు వచ్చాం? యేసు ప్రభు సొంత రక్షకుడని అంగీకరించడానికి కదా. యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికే మనము ఇక్కడికి వచ్చాం, అవునా కదా? యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి వచ్చాం. మరి నీ చిన్న హృదయాన్ని యేసయ్యకి ఇస్తావా? యేసయ్యా నా హృదయంలోకి రండి అని నువ్వు అడుగుతావా? అడిగితే ఇదే రక్షణ వాక్యం. మరి 27వ దావీదు కీర్తనలో ఒక మాట రాసింది. 27వ దావీదు కీర్తనలో నేనే చదువుతాను ఒక మాట, టైం అయిపోయింది. యెహోవా నాకు వెలుగును రక్షణై అన్నాడు. యెహోవా ఎవరు మనకున్నాడు? వెలుగు రక్షణై ఉన్నాడు. మరి ఆయనకు వెలుగు రక్షణ మనకి కావాలంటే, ఆ వెలుగు ఆ రక్షణ మనకు కావాలంటే మనం ఏం చేయాలి? యేసయ్యకి మన హృదయాన్ని, యేసయ్యకి నీ హృదయాన్ని మీ హృదయాన్ని మనందరి హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. కాబట్టి మీరు కీర్తనలు 27 వచనాల వరకు మీరు చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది. సరేనా? సరే పిల్లలు, మీ హృదయం యేసయ్యకి ఇచ్చేటట్టు మీరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అన్నా మళ్ళీ ఒకసారి కంటత వాక్యం చెప్పుకుందామా? నీ వాక్యము వెల్లడి అగుట తోడనే తెలివి లేని వెలుగు కలుగును, తెలివి లేని వారికి తెలివి కలుగు చేయును, తెలివి కలిగించును. సరే ప్రార్థన అన్న, ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం వల్ల మోకాలు ఉండండి, చిన్నపిల్లలందరూ మోకాలు ఉండండి. ప్రేమ నమ్మకంలో పరలోక తండ్రి, నీ బంగారు పాతాల కొందనాలు తండ్రి. ఉదయకాలం మమ్మల్ని సజీవులేకిచ్చి ప్రభా నాయనా నీ మందిరాన్ని తీసుకొచ్చి ఈ ఈబీఎస్ దినాల్లో ప్రభా మేము పాల్గొనటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం తండ్రి. అయా అక్కగారిని నిలబెట్టుకొని చక్కటి వాక్యం బిడ్డలకు చెప్పుటకు కృప ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నిలబెట్టింది మీరే, మాట్లాడింది మీరే తండ్రి. అయా అనేక మంది బిడ్డలు విని ప్రభా నాయనా నీ వాక్యంలో నాయనా ప్రతిదినము ప్రభా వారు నాయనా నెమరు వేసుకుంటూ ప్రభా నాయనా ఆ త్రోవను విడిచి వెళ్లకుండా ప్రభా కృపల జ్ఞాపకం చేసుకుంటండి. వారు పెద్దవారైనప్పుడు ప్రభా నాయన గొప్పవారుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా నాయన గొప్పవారిగా చేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. నువ్వు ఏర్పాట్లో ఉంటే ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటండి. సహాయం చేయ వాతావరణం అనుకూలపరచండి ప్రభా. ముందున్న సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటండి, కృపల జ్ఞాపకం చేసుకుంటండి. ఆయా మందిరాన్ని ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఎలాంటి అలజడులు, ఇబ్బందులు, సమస్యలు కలగకుండా నీ కృపల జ్ఞాపకం చేసుకుంటండి. బిడ్డలు ఏమైతే ప్రభా చదువుతున్నారో, వింటున్నారో ప్రభా, పాటలు నేర్చుకుంటున్నారో వాటన్నిటి విషయంలో నీ కృపా, కనికరం, ప్రేమ, ఆశీర్వాదం ఉంచి నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ముందున్న సమయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గ్రూపులకు వెళ్ళండి.